గొప్ప దేవుడు రాజుల రాజు ఏమని చెప్పను. 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 ఏ అద్భుతాలు, ఏ చిత్రాలు, ఏ అద్భుతాలు చిత్రాలు, ఆశ్చర్య కార్యాలు ఎన్నో చేసనే. గొప్ప దేవుడు రాజుల రాజు ఏమని చెప్పను. గొప్ప దేవుడు రాజుల రాజు ఏమని చెప్పను. వారిని నడిపించాడు, గుడ్డు వారికి చూపునిచ్చాడు, పక్షవాయపు కుష్ఠరోగుల దీన మొరను గైకొన్నాడు. గుడ్డి వారిని నడిపించాడు, గుడ్డి వారికి చూపునిచ్చాడు, పక్షవాయపు కుష్ఠరోగుల దీన మొరను గైకొన్నాడు. మాట మాత్రం పలికినాడు, మాట మాత్రం పలికినాడు, మాట మాత్రం పలికినాడు, మాట మాత్రం పలికినాడు. స్వస్థతనిచ్చాడే గొప్ప దేవుడు రాజుల రాజు ఏమని చెప్పను. గొప్ప దేవుడు రాజుల రాజు ఏమని చెప్పను. మరణమైన వారిని సైతం మాటతోనే లేపినాడు. 2 చేపలు 5 రొట్టెలు 5,000కు పంచినాడు. మరణమైన వారిని సైతం మాటతోనే లేపినాడు. నీటిపైన నడచినాడు, నీటిపైన నడచినాడు, నీటిపైన నడచినాడు, నీటిపైన నడచినాడు. అద్భుత దేవుడే గొప్ప దేవుడు రాజుల రాజు ఏమని చెప్పను. గొప్ప దేవుడు రాజుల రాజు ఏమని చెప్పను. వచ్చెను యేసు పాపుల కోసం, పాపములను క్షమించాడు. నమ్మితే చాలు రక్షణ కలదని, నమ్ముకుంటే శిక్షన్నాడు. వచ్చెను యేసు పాపుల కోసం, పాపములను క్షమించాడు. నమ్మితే చాలు రక్షణ కలదని, నమ్ముకుంటే శిక్ష
అన్నాడు, ప్రాణమే నీకై పెట్టాడు, ప్రాణమే నీకై పెట్టాడు, ప్రాణమే నాకై పెట్టాడు, ప్రాణమే నాకై పెట్టాడు, రక్షణ ఇచ్చాడే. గొప్ప దేవుడు రాజుల రాజు ఏమని చెప్పను, గొప్ప దేవుడు రాజుల రాజు ఏమని చెప్పను, గొప్ప దేవుడు రాజుల రాజు ఏమని చెప్పను, గొప్ప దేవుడు రాజుల రాజు ఏమని చెప్పను. ఏ అద్భుతాలు, ఏ చిత్రాలు, ఏ అద్భుతాలు చిత్రాలు, ఆశ్చర్య కార్యాలు ఎన్నో చేసనే. అందరము కలిసి ఆరాధన యేసునికే అంటూ ఈ మంచి పదాలు కలిగిన పాటను పాడుతూ ప్రభునామాన్ని కనపరుద్దాం. గతించిన నెలంతా మా అందరి పట్ల మీరు చేస్తున్న మేలును బట్టి, మహోపకారాలను బట్టి నీకు స్తుతులు. అందరూ కూడా స్వరాలు ఎత్తి పాడదాం. ప్రతి ఒక్క మహిమతో నింపండి అయ్యా, నీకు స్తోత్రాలు. స్తోత్రం, హల్లెలూయా. ఆరాధన యేసునికే, ఆరాధన యేసునికే, ఆరాధన యేసునికే, ఆరాధన యేసునికే, ఆరాధన యేసునికే, ఆరాధన యేసునికే. నీ చిత్తమునే చేసేదా, నీ బాటలో నడిచేదా, నీ వాక్యములో నిలిచేదా, నేను వెంబడించేదా. నీ చిత్తమునే చేసేదా, నీ బాటలో నడిచేదా, నీ వాక్యములో నిలిచేదా, నేను వెంబడించేదా. ఆరాధన యేసునికే, 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 ఆరాధన యేసునికే. గాలి నీరు అగ్నియు నీ అద్భుత మాటకు లోబడుచున్నవి అన్ని వేళలంటూ కలిసి పాడదాం. పంచభూతాలు ఆయనకు లోబడుచున్నవి. నా కుమారుడ, నా కుమార్తె, ఎన్నిసార్లు తప్పిపోతున్నావు దేవుని నుంచి, ఆయన సన్నిధి ఎన్నిసార్లు విడిచిపెడుతున్నావు. గాలి నీరు సమస్తం ఆయన మాటకు లోబడుచున్నవి. ఆయన లోబడనల్లని ప్రజల వైపు ఆయన చేతులు చాపి పిలుస్తున్నారు. ప్రయాసపడి భారం మోసుకుంటున్న సమస్త జొల్లారా నా ఎద్దుకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగ చేస్తానంటున్నాను. సమయము పోనీయక దినములు చెడ్డవే కనుక సద్వినియోగం చేసుకోవచ్చు. ఇప్పటికైనా దేవునికి లోబడతావా? గాలి నీరు అగ్నియు నీ అద్భుత మాటకు లోబడుచూనే ఉన్నవి అన్ని వేళలా. గాలి నీరు అగ్నియు
నీ అద్భుత మాటకు లోబడుచూనే ఉన్నవి అన్ని వేళలా గాలి నీరు అగ్నియు నీ అద్భుత మాటకు లోబడుచూనే ఉన్నవి అన్ని వేళలా గాలి నీరు అగ్నియు నీ అద్భుత మాటకు లోబడుచూనే ఉన్నవి అన్ని వేళలా గాలి నీరు అగ్నియు నీ అద్భుత మాటకు లోబడుచూనే ఉన్నవి అన్ని వేళలా గాలి నీరు అగ్నియు నీ అద్భుత మాటకు లోబడుచూనే ఉన్నవి అన్ని వేళలా ఆరాధన యేసునికే ఆరాధన యేసునికే ఆరాధన యేసునికే ఆరాధన యేసునికే ఆరాధన యేసునికే ఆరాధన యేసునికే నీటిపైన నడిచిన నీ అద్భుత పాదములు చూచుచూనే నడిచేదా అన్ని వేళలా అంటూ కలిసి పాడదాం. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టదైనట అసాధ్యం. అలనాడు అబ్రాము సారా వృద్ధాప్యములు దేవుడు చక్కటి విశ్వాసం ద్వారా గర్భఫలాన్ని సంపాదించుకున్నారు. హల్లెలూయా, గ్లోరీ టు ద గాడ్. నీటిపైన నడచిన నీ అద్భుత పాదముల్ చూచుచూనే నడిచెదా అన్ని వేళలా నీటిపైన నడచిన నీ అద్భుత పాదముల్ చూచుచూనే నడిచెదా అన్ని వేళలా నీటిపైన నడచిన నీ అద్భుత పాదముల్ చూచుచూనే నడిచెదా అన్ని వేళలా నీటిపైన నడచిన నీ అద్భుత పాదముల్ చూచుచూనే నడిచెదా అన్ని వేళలా నీటిపైన నడచిన నీ అద్భుత పాదముల్ చూచుచూనే నడిచెదా అన్ని వేళలా ఆరాధన యేసునికే అందరము కలిసి ఆరాధన యేసునికే 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 ఆరాధన యేసునికే. అందరము చప్పట్లు కొడుతూ నీ చిత్తాన్ని చేస్తానయ్యా, నీకు లోపడతానయ్యా, నీ వాక్యంలో నిలుస్తానయ్యా, అయ్యా నీ బాటలో నేను నడుస్తానయ్యా అంటూ ప్రభుకు చెప్తారా? హృదయపూర్వకముగా ప్రభువా నీ చిత్తములో నేను నడుస్తాను, నీ బాటలో నేను నడుస్తానయ్యా. నువ్వు గతించిన నెలలన్నీ నా జీవితంలో నేను ఎన్నోసార్లు తప్పిపోయినయ్యా. ప్రభువా నాకు విడుదల దయచేయండి, నీతో ఎక్కువ సహవసించడానికి, నీతో సహవాసం చేయటానికి నాకు కృప దయచేయండి అని చెప్పి ప్రభుని వేడుకుందాం. యేసయ్యా నీ ప్రజలను నీ పరిశుద్ధాత్మ శక్తితో నింపండి అయ్యా, నీ ఆత్మీయ వరములతో ఫలము
అభిషేకించమని అడుగుచున్నాను ప్రభా. దయ్యపు శక్తులు, చీకటి శక్తుల నుంచి, చిల్లంగితనము నుంచి, అనారోగ్యము నుంచి, అప్పుల బాధ నుంచి, నిరుద్యోగము నుంచి, ఒంటరితనము నుంచి నీ ప్రజలకు విడుదల దయచేయండి అయ్యా. నీ ఆత్మతో తాకమని అడుగుచున్నాను. దేవుడు మనకిచ్చిన శక్తి కొలది మరి బిగ్గరగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని ఘనపడదాం. యేసు శక్తి, యేసయ్యా నీ సన్నిధి అయ్యా, నీ ఆత్మతో ప్రతి ఒక్కరిని నింపండి. నీ అగ్ని బాప్తిసాన్ని దయచేయండి అయ్యా. నీ పరిశుద్ధాత్మ వరములతో, ఫలములతో మీరు అభిషేకించండి ప్రభా. ప్రతి వాణి నాలుకను నీ అగ్నితో కాల్చమని అడుగుతున్నానయ్యా. ఓ భాషలతో మాట్లాడే వరమును దయచేయండి. ఆత్మతో, సత్యముతో నిన్ను ఆరాధించేవారుగా అభిషేకించి మీరే మహిమ, ఘనత, ప్రభావం చెల్లించుకుంటారని నమ్ముచు ఆరాధన నీకు సమర్పిస్తున్నాం యేసయ్యా. నీ స్తోత్రాలు. అదే విధముగా అందరం కూడా కొన్ని స్తుతులు చెల్లిద్దాం. అబ్బా తండ్రి, నీకే స్తోత్రం, ప్రేమగల తండ్రి, నీకే స్తోత్రం, నిత్యుడకు తండ్రి, నీకే స్తోత్రం, పరలోకపు తండ్రి, నీకే స్తోత్రం, ఆత్మలకు తండ్రి, నీకే స్తోత్రం, జ్యోతిర్మయుడకు తండ్రి, నీకే స్తోత్రం, కనికరము చూపు తండ్రి, నీకే స్తోత్రం, మహిమా స్వరూపకు తండ్రి, నీకే స్తోత్రం, నన్ను సృష్టించిన తండ్రి, నీకే స్తోత్రం, పుట్టించిన తండ్రి, నీకే స్తోత్రం, స్థాపించిన తండ్రి, నీకే నా స్తోత్రం, మా తండ్రి, నీకే స్తోత్రం, మాకందరికీ తండ్రి, నీకే స్తోత్రం, ప్రభువు యేసు యొక్క తండ్రి, నీకే స్తోత్రం, నీతి స్వరూపుడకు తండ్రి, నీకే స్తోత్రం, రాసమందున్న తండ్రి, నీకే స్తోత్రం, నీతిమంతుల తండ్రి, నీకే స్తోత్రం, ఇశ్రాయేలునకు తండ్రి, నీకే స్తోత్రం, జయముగల తండ్రి, నీకే స్తోత్రం, మహోన్నతుడకు దేవుడు, నీకే స్తోత్రం, మహాదేవుడు, నీకే స్తోత్రం, దేవాది దేవుడు, నీకే స్తోత్రం, జయముగల దేవుడు, నీకే స్తోత్రం, ప్రేమ స్వరూపకు దేవుడు, నీకే స్తోత్రం, శాస్తుడైన దేవుడు, నీకే స్తోత్రం, ఆదరణ అనుగ్రహించు దేవుడు, నీకే స్తోత్రం, మహిమగల దేవుడు, నీకే స్తోత్రం, కృపగల దేవుడు, నీకే స్తోత్రం, అబ్రహాము దేవుడు, నీకే స్తోత్రం, ఇస్సాకు దేవుడు, నీకే స్తోత్రం, యాకోబు దేవుడు, నీకే స్తోత్రం, యెషూరూను దేవుడు, నీకే స్తోత్రం, ఇశ్రాయేలు దేవుడు, నీకే స్తోత్రం, ఏలియా దేవుడు, నీకే స్తోత్రం, దావీదు దేవుడు, నీకే స్తోత్రం, దానియేలు దేవుడు, నీకే స్తోత్రం, చెడ్డకు మేచ కబుల వారి దేవుడు, నీకే స్తోత్రం, తండ్రి అయిన దేవుడు, నీకే స్తోత్రం, మన పితరుల దేవుడు, నీకే స్తోత్రం, నా పితరుల దేవుడు, నీకే స్తోత్రం, సర్వలోకమునకు దేవుడు, నీకే స్తోత్రం, లోకమందున్న సకల రాజ్యములకు దేవుడు, నీకే స్తోత్రం, భూమి ఆకాశముల దేవుడు, నీకే స్తోత్రం, యాకోబు వంశం ఏలుచున్న దేవుడు, నీకే అద్భుతములు చే దేవుడు, నీకే స్తోత్రం, బలవంతుడైన దేవుడు, నీకే స్తోత్రం, సర్వశక్తి గల దేవుడు, నీకే స్తోత్రం, సముద్ర పొంగు అనుచు దేవుడు, నీకే స్తోత్రం, నీవే నిజమైన దేవుడు గనక నీకే స్తోత్రం, అద్వితీయ సత్య దేవుడు, నీకే నా స్తోత్రం, యందు జాలిపడు దేవా, నీకే అచ్చుడశ్రద్ధి దేవుడు, నీకే ప్రభువైన స్తోత్రం, యేసుక్రీస్తు దేవుడు, నీకే స్తోత్రం, ఆకాశమందల దేవుడు, నీకే స్తోత్రం, పరిశుద్ధ దేవుడు, నీకే స్తోత్రం, నమ్మదగిన దేవుడు, నీకే స్తోత్రం, రక్షకుడైన దేవుడు, నీకే స్తోత్రం, వాగ్దానముల దేవుడు, నీకే స్తోత్రం, నిబంధన జ్ఞాపకం చే దేవుడు, నీకే స్తోత్రం, నిరీక్షణ కత్తయ్యకు దేవుడు, నీకే స్తోత్రం, కనికరము గల దేవుడు, నీకే స్తోత్రం, కరుణా సంపూర్ణైన దేవుడు, నీకే స్తోత్రం, నా నీతికి ఆధారమగు దేవా, నీకే స్తోత్రం, ప్రతీకారము చే దేవా, నీకే నీతి స్తోత్రం, యథార్థ గల దేవా, నీకే సైన్యములకు అధిపత్యకు దేవా, నీకే స్తోత్రం, నా దేవా, నా దేవా, నీకే స్తోత్రం, నన్ను కన్న దేవా, నీకే స్తోత్రం, చుచ్చున్న దేవా, నీకే స్తోత్రం, బెతేళ్ళందున్న దేవా, నీకే స్తోత్రం, సమస్త శరీరాత్మకు దేవుడివైన దేవా, నీకే స్తోత్రం, నిరంతరము స్థితింపబడుచున్న దేవా, నీకే స్తోత్రం, మరిగిన మర్మలు బయలుపరచు దేవా, నీకే స్తోత్రం, దేవతలకు దేవా, నీకే రాజువైన దేవా, నీకే స్తోత్రం, మహాదేవుడు రక్షవై ఉన్నవాడా, నీకే స్తోత్రం, ఐశ్వర్యము గల దేవుడు, నీకే స్తోత్రం, ప్రతి అవసరం తీర్చు దేవా, నీకే స్తోత్రం, వృద్ధి కలిగి చే దేవా, నీకే స్తోత్రం, జయమను గురించి దేవా, నీకే స్తోత్రం, సమాధాన కత్తయ్యకు దేవా, నీకే స్తోత్రం, అన్యాయం బట్టి ప్రద్రమ కోప్పడు దేవా, నీకే స్తోత్రం, రోషము గల దేవా, నీకే స్తోత్రం, పాపను పరిహరించు దేవా, నీకే స్తోత్రం, ఆశ్చర్యక్రియలు జరిగించు దేవా, నీకే స్తోత్రం, రక్షకుడగు దేవా, నీకే స్తోత్రం, పాపం దృష్టికి లోకమునికి వచ్చిన వాడా, నీకే స్తోత్రం, ఆనంద సంతోషములు కలుగుచే దేవా, నీకే స్తోత్రం, పేరు పెట్టి నన్ను పిలిచిన దేవా, నీకే స్తోత్రం, లేని వాటిని ఉన్నట్టుగా పిలుచు దేవా, నీకే స్తోత్రం, అబద్ధమాడజాలని దేవా, నీకే నేను స్తోత్రం, మరుగుపరుచుకున్న దేవా, నీకే స్తోత్రం, వెలుగును అనుగ్రహించు దేవా, నీకే స్తోత్రం, పరిపూర్ణ సొందుగల శివుడు ప్రకాశించు దేవా, నీకే స్తోత్రం, తరములంటిని రాజ్యం చే దేవా, నీకే తన స్తోత్రం, పరిశుద్ధుడని మాట ఇచ్చిన దేవా, నీకే స్తోత్రం, శుద్ధదింగల ఇశ్రాయేలు దయాళువైన దేవా, నీకే స్తోత్రం, సమీపనకు దూరమునకు దేవా, నీకే స్తోత్రం, ప్రభులకు ప్రభువా, నీకే స్తోత్రం, ప్రభువైన యెహోవా, నీకే స్తోత్రం, ఆమేన్. ప్రభువైన యేసురమ్మ. అదే విధముగా అందరము కూడా విశ్వాస ప్రమాణం చదువుచుండగా అందరము కూడా ఆమేన్ అని చెప్పవలసిందిగా మనవి చేస్తున్నాను. ప్రభు నా వాడు, నేను ప్రభునకు చెందినవాడను, నా గృహము దైవ ప్రసంతో నిండుకున్న గృహము, నా ఇంటిలో దేవదూతులు సంచారం చేయుచున్నారు. ఆమేన్, క్రీస్తు నా గృహకు అధిపతి, మరుగయుండు అతిథి, ఆయన మహిమగల ప్రసన్నత నా ఇల్లు నిండుకొని ఉన్నది. ఆమేన్, నా గృహము ప్రార్థనా గృహం అనబడును, ప్రార్థనాత్మతోను విజ్ఞాపనాత్మతోను నేను నా ఇంటి వారును నింపబడి ఉన్నాము. ఆమేన్, నేను నా ఇంటి వారును ప్రభునే సేవించదము. ఆమేన్, నా భార్య నా లోగిట ఫలించు ద్రాక్ష వలె ఉండును. ఆమేన్, నా బిడ్డలు నా భోజన బల చుట్టూ వలి మొక్కల వలె ఉందురు. ఆమేన్, నా ఇంట యథార్థ హృదయముతో నేను నడుచుకుందును. ఆమేన్, యాత్రికుడ నేను, నా ఇంట్లో పాటలు పాటకు నీ కట్టలు నాకు హేతువులాయను. ఆమేన్, నా గృహము గొర్రెపిల్ల గృహము, నా ఇంట క్రీస్తు రక్తము చెల్లింపబడి ఉన్నది. ఆమేన్, నాకు అపాయం ఏమీ రాదు, ఏ తెగులు నా గుడారం సమీపించదు. ఆమేన్, నా ఇంటి అలంకరణ దేవుని మాటలే గనుక
నా ఇంటి ద్వార బంధువుల మీద గోళ్ళ మీద వాటిని వ్రాసేదను. ఆమేన్ నా కుమారులకు వాటిని అభ్యసింపచేసి అన్ని వేళలో దేవుని మాటలు గురించి నేను మాట్లాడేదను. ఆమేన్ ఏమైనా ప్రతిమలు దేవునికి ఇష్టము కాని వాటిని నా ఇంట్లోనికి నేను తీసుకుని రాను. ఆమేన్ ఇప్పుడు నా సంతతి నిత్యము ఆయన సన్నిధి ఉండినట్లుగా దేవుడు నన్ను ఆశీర్వదించి ఉన్నాడు. ఆమేన్ ప్రభు నన్ను ఆశీర్వదించున్నాడు, నేను అది ఎన్నటికీ ఆశీర్వదింపబడి ఉందును. ఆమేన్ నాకు సంతతి కలుగు చేసిన తన దాసునైనా నాకు తెలియజేసి ఉన్నాడు. ఆమేన్ జ్ఞానము నివాసం కట్టుకుని దానికి 7 స్తంభాలు చెక్కున్నట్లు ప్రభు కొరకు ఆత్మ సంబంధమైన ఇంటిని నేను కట్టుకుందును. ఆమేన్ నీతిమంతులు ఇల్లు నిలిచినని బైబిల్ సెలవిచ్చిన ప్రకారం నా గృహము నిలుచును. ఆమేన్ నీతిమంతుడే నా ఇంట్లో గొప్పదనేది కలదు. ఆమేన్ గృహమును విత్తమును పెతరిచ్చిన శ్వాసం ప్రభువే నా స్వాస్థ భాగము. ఆమేన్ నా ఇంటికి ఆశీర్వాదము కలుగునట్లు ప్రథమ ఫలములను దైవశాలకిచ్చి నేను దేవుని గణపరిచెదను. ఆమేన్ దేవుని ధర్మశాస్త్రం బైబిల్ గ్రంథమును దీపము నా ఇంటి నుండి వారందరికీ వెలుగునిచ్చును. ఆమేన్ నా ఇల్లు బండయగు క్రీస్తు మీద కట్టబడిన ఇంటిగా నిలుచును. ఆమేన్ ప్రభు నా ఇందు కనికరపడి నాకు చేసిన కార్యములంటిని నా ఇంటి వారికి నేను తెలియజేస్తాను. ఆమేన్ జక్కింట బస్ చేసిన ప్రభు ఎల్లప్పుడూ నా ఇంట బస్ చేయను. ఆమేన్ నా ఇంటికి రక్షణ వచ్చి ఉన్నది, నీతి మంత్రి గుడారమ రక్షణ కూర్చున్న ఉత్సాహనాదములు వినబడును. ఆమేన్ నా గృహమంతియు క్రీస్తును కూర్చున్న జ్ఞానం యొక్క పరిమళ సువాసంతో నిండి ఉండును. ఆమేన్ మోషే దేవుని ఇల్లంత నమ్మకమైన వాడై ఉండిన ప్రకారం నేను ప్రభు ఇల్లంతట్లో నమ్మకమైన వానిగా ఉండును. ఆమేన్ చేతి పని కాక దేవుని చేత కట్టబడిన ఇతమ నివాసం పరలోకమందు నాకున్నది. ఆమేన్ నా తండ్రి అనేక నివాసములు కలవు, యేసుక్రీస్తు నా కొరకు ఒక నివాసం సిద్ధపరచ వెళ్ళి ఉన్నాడు. ఆమేన్ ఆమేన్. అదే విధంగా అందరము కూడా 2 హస్తాలు చాచి యెరూషలేము యొక్క క్షేమ నిమిత్తం ప్రార్థన చేద్దాం. యెరూషలేములో దేవుడు క్షేమం దయచేలాగున చెదిరిన ఇశ్రాయేలు ప్రజలందరినీ కూడా యెరూషలేములో సమకూర్చులాగున మంచి దేవాలయం ప్రభువారు కట్టించులాగున అందరము కూడా యెరూషలేమా నీ క్షేమం కలుగునుగాక నీటిసార్లు చెప్దామా? యెరూషలేమా నీ క్షేమం కలుగునుగాక, 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 యెరూషలేమా నీ క్షేమం కలుగునుగాక. ప్రార్థన చేసుకుందాం. సకల ఆశీర్వాదములకు కారణభూతుడివైన మా మంచి యేసయ్యా, మా గొప్ప కాపరి, మీ ఘనమైన గొప్ప నామానికి స్తోత్రాలు చెల్లిస్తున్నాను. 2026 సంవత్సరం 5 నెలలు నీ కృపా కౌగిట్లో నీ సేవకులమైన మమ్మల్ని తండ్రి కుమారుణ్ణి కూడి చేరిన ప్రతి ఒక్కరిని ప్రవ్వా అయా మీరిచ్చిన 4 దేవాలయాల్ని మీరెంతగానో కాచి కాపాడారు. నీకు స్తోత్రాలు. 5వ నెల పరిచర్యంతట్లో నైనా మా ప్రయాణాల్లో మీరు తోడుగా ఉన్నారు, సంఘబిడ్డల ప్రయాణాల్లో తోడుగా ఉన్నారు. 6వ నెల దయాకీర్తంగా ఇచ్చారు. ఈ మొట్టమొదటి పునరుత్థానముని సంధికి నడిపించారు. ఇప్పటి వరకు యవన బిడ్డల పాటల ద్వారా మహిం పొందారు. తండ్రి నీకు స్తోత్రాలు. ఉత్తర ప్రత్యరాలు మీరున్నారు, ప్రత్యేక పాట ద్వారా మహిం పొందారు. నాయనా నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. గోస్తుతి ఆరాధన ద్వారా మా మధ్యకి దిగి వచ్చినందుకు నీకు వందనాలు. ఆరాధించిన ప్రతి ఒక్క బిడ్డని నీ చేతికి అప్పగించానయ్యా. అయ్యా ప్రతి ఒక్కరిని ఆత్మతో నింపండి అయ్యా. నీకు స్తోత్రాలు. ప్రతి వాణి హృదయాన్ని మండించండి ప్రభువా. బిడ్డలు వెలుగుతూ అనేక మంది నీ కొరకు వెలిగించాలయ్యా. నీకు స్తోత్రాలు. అలాంటి పరిశుద్ధాత్మ శక్తితో నీ ప్రజలను మీరు తాకమని అడుగుచున్నానయ్యా. నాయన నీ మందిరం ఎడల, నీ పనుల ఎడల ఆసక్తి ప్రతి ఒక్కరిలో పెట్టండి. సహవాస ప్రార్థనలో, సహవాస కూడికల్లో ప్రభా నాయన నీకు స్తోత్రాలు. నాయనా తండ్రి నీకు స్తోత్రాలు. బిడ్డలు నాయన ఎడతెగక పాల్గొనటానికి మీరు కృప దయచేయమని అడుగుచున్నాను. ఈ వారంలో జరుగుతున్న స్తుతుల ధూపం కార్యక్రమంలో మీరుండండి, ఘనంగా జరిగించండి. నీ సేవకులు మమ్మల్ని, పాటలు పాడుతున్న యవన బిడ్డలందరినీ, టీం అంతటిని మీరు బలముగా వాడుకోండి. సంఘాలని మీరు సమకూర్చండి. ఆ రోజు మీదుగా ఉంచండి తండ్రి. నీకు స్తోత్రాలు. ఈ నెల సంఖ్యలే ప్రాంతంలో జరుగుతున్న సువార్త పరిచయను కూడా నీ చేతికి అప్పగించాను. బహిరంగ సువార్త కూడిక ఘనంగా జరిగించండి. మంచి వాతావరణం దయచేయండి. మాకంటే ముందుగా స్థలానికి మీరు వెళ్ళండి. యవనస్తుల కూడికను కూడా మీరే దీవించండి, ఆశీర్వదించండి తండ్రి. సంఘములో స్త్రీల పరిచయను అభివృద్ధి ఇచ్చండి. సంఘంలో పురుషుల సంఖ్యను, స్త్రీల సంఖ్యను, చంటి బిడ్డల సంఖ్యను పెంచి మీరే మహిమ పొందుకోండి తండ్రి. ఈ నెలంతా పరిచర్యలో నాయన నీ సేవకులు మాకు ముందుగా మీరు నడవండి. ప్రతి అడ్డుల ఆటంకాలన్నీ తొలగించండి తండ్రి. నీకు స్తోత్రాలు. సాయంకాలం జరుగుతున్న 2 ఆరాధనలో, ప్రయాణాల్లో, రాకపోకలు ఎందు నీకు ఆపుదలు ఇచ్చి మీరే మహిమ పొందుకోండి. ఈ నెలంతా ఏకీడే తెగులు మాకు సమీపించకుండా నీ కృపలో భద్రపరచండి తండ్రి. సంఘంలో బలహీనని చేతికి అప్పగించనయ్యా. నీకు స్తోత్రాలు. సమయాలు పలగారు మీరు ముట్టండి, స్వస్థపరచండి. వేసుకున్న ప్రతి మందు కూడా బిడికి చక్కగా పనిచేయటానికి కృప దయచండి. పరిచయం చేస్తున్న భార్యకి, తల్లికి కూడా మంచి ఆరోగ్యాలు ఇవ్వండి ప్రభా. సమయాలను కూడా మీరు ముట్టండి నాయనా. ప్రతి ఎముకను మీరు తాకండి అయ్యా. చక్కగా నడిచి నీ సన్నిధి మెట్లెక్కి రావటానికి కృప దయచేయండి అయ్యా. అట్టి దీవెన ఆ బిడ్డకు మీరు దయచేయండి ప్రభా. అట్టి వీలు కలిగించమని అడుగుతున్నాను. ధనుంజయ్ ఆ బిడ్డ కిడ్నీ వ్యాధి నుంచి విడుదల దయచేయండి ప్రభా.
ఇంకో సంతోష్ తండ్రి గారిని మీరు ముట్టండి, స్వస్థపరచండి. జాను గారిని కూడా మీరు ముట్టండి, స్వస్థపరచండి. 2 కళ్ళ ఆపరేషన్ అయ్యా మీరు ముట్టండి ప్రభా. కుమార్తె రుతమ్ గారు నడిపించారు, ఆ బీపీ నుంచి తలతరి నుంచి కూడా విడుదల స్వస్థ ఇచ్చారు. నీకు వందనాలు. నీ సంతకు నడిపించారు, నీకు వందనాలు. మాకు తెలియకుండా ఇంకెంతమంది సంఘంలో బలహీనలు ఉన్నారో వారందరినీ బలపరచండి. ఆదమ్మ గారిని మా మధ్యకు నడిపించారు. కంటి ఆపరేషన్ చేయించుకోవడానికి ఎంతగానో కృపనిచ్చారు ప్రభా. మీరే బిడ్డకు మంచి ఆరోగ్యాన్ని ఇచ్చి బీపీ షుగర్ కంట్రోల్లో నార్మల్ ఉంచండి. ఇక్కడ ఉన్న వారిలో ఎవరైనా శారీరక అనారోగ్యాలతో బాధపడుతుంటే అది దీర్ఘకాలిక అనారోగ్యమైన మనకమైన రోగమైన ఏదైనప్పటికీ కూడా బిడ్డలకు ఇప్పుడే స్వస్థ ఇచ్చి మీరే మహిమ ఘనత ప్రభావం చెల్లించుకుంటారని నమ్ముచు అందరి నొసలపై సిలుముద్రను వేడుకొంచు ప్రభా. వరకు వాయిద్యాల ద్వారా స్తుతించిన బిడ్డల స్తుతి, కూడి చేరిన ప్రతి ఒక్కరి స్తుతి, నీ సేవకుల నా స్తుతి ఆరాధన అంతటినీ మీ పాదల యొద్ద సమర్పిస్తూ ఇప్పుడు జరగబోయే సాక్ష్య భాగంలో ప్రత్యేక పాటల్లో వాక్య పరిచర్యలో బల్ల స్తుతి ఆరాధనలో తండ్రి నీ బల్లకు సమీపించడానికి అయోగ్యంగా కాకుండా యోగ్యమైన రీతిలో మేము శరీరానికి సాదృశ్యమైన రొట్టెను, రక్తానికి సాదృశ్యమైన రసమును తిని త్రాగటానికి మమ్మల్ని సిద్ధపరిచి ఆయత్తపరచమని మిగతా కార్యక్రమం అంతటి నీ చేతికి అప్పగిస్తూ అందరి ఆరాధనను మీ పాదులద్ద సమర్పిస్తూ ఈ కొద్ది స్తుతి ఆరాధన మీ పాదులు సమర్పించి యేసునామమున అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. కనుక ఆ దినము సమీపిస్తున్న కొలది మనం ఏమి చేయాలట? మరి ఎక్కువగా దేవాతి దేవుడికి మనము చెయ్యాలి, ప్రార్థన ఎక్కువగా చెయ్యాలి, సహవాసం ఎక్కువగా చెయ్యాలి, వ్యక్తిగత ప్రార్థన ఎక్కువగా చేయాలి. నేటి దినాల్లో బాగా విచారించగలిగింది ఏమిటి అంటే, బాధపడే సంఘటన ఏమిటంటే చాలామందికి సమయము కూడా లేదు ప్రార్థన చేసుకోవడానికి. ఏమండి, చాలామందికి ఏమి లేదు, సమయము కూడా ఉండట్లేదు. అంత బిజీ పెట్టేసుకుంటున్నారు చాలామంది. ఇంకా కొంతమందికి సమయం ఉంటే వారు ఏం ఆలోచిస్తున్నారంటే, భార్య బిడ్డలు వారి ఉద్యోగాల నిమిత్తం, కోడళ్ళు అల్లుళ్ళు మనవలు మనవరాళ్ళు వాళ్ళ నిమిత్తం ప్రార్థన చేసుకొని గడిపితే బాగుంటుందని అనుకోవట్లేదు వాళ్ళు. వాళ్ళకి సమయం ఉంటే ఇంకా వాళ్ళు కూడా ఏదో సంపాదించేద్దామని చెప్పి ఏదో వడ్డీ వ్యాపారం పెట్టేద్దామా, లేకపోతే ఏదో వ్యాపారం పెట్టేద్దామా, ఈ సమయం ఎందుకు వ్యర్థం చేయాలి అని అనుకుంటున్నారు వారి యొక్క జీవితంలో. దేవుని వాక్యము చెబుతూ ఉన్నది, ఆ దినము సమీపిస్తున్న కొలది మరి ఎక్కువగా అలాగో చెయ్యాలి. ఏంటి అలాగూ అంటే, ప్రార్థన ఎక్కువగా చేయాలి, కన్నీళ్ళు ఎక్కువగా కార్చాలి, ఉపవాసాలు ఎక్కువగా చేయాలి, దేవుళ్ళు ఎక్కువగా మనం సాగడానికి ప్రయత్నం చేయాలి. అంతేగాని ఈ పని ఆ పని అండి, వీటితో అయిపోయేసరికి ఇంటికి వచ్చాక పిల్లల్ని చూసుకోవడం అండి, ఆ తర్వాత సెల్ ఫోన్ చూసుకోవడం అండి, ఇక ఏమాత్రం సమయం ఉండట్లేదండి, తలపోటు వచ్చేస్తుంది, ఇంక కలిసిపోయి అలా పడుకుండా నిద్ర వచ్చేస్తుంది. మళ్ళా ఉదయం అవ్వగానే ఏమైపోవాలట, డ్యూటీలకి పరిగెత్తాలి. ఇక సమయం అనేది లేదండి, దేవుడే అర్థం చేసుకుంటాడు అని అనుకొని సొంత సంజాయిషీలు ఇచ్చుకొని ఆ విధముగా రోజులు వెళ్ళదీస్తూ ఉన్నావా? నేను చేస్తున్నది తప్పే, నాకు అర్థమవుతున్నది, కానీ అయినప్పటికీ కూడా ఈ చేయకపోతే అవ్వదండి, ఇక దేవుడే అర్థం చేసుకోవాలి అని చెప్పి ఆ విధముగా కొనసాగిస్తూ ఉన్నావా? అయితే నీ కొరకే దేవుడి యొక్క వాక్యము ద్వారా ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. ఎప్పటికైనా ఏమండి, ఎప్పటికైనా మరియమ్మ వలె పనులు ఉన్నప్పటికీ కూడా వాటన్నిటినీ పక్కన పెట్టేసి యేసయ్య ఇంటికి వచ్చినప్పుడు యేసయ్య పాదాల దగ్గర ఆమె ఎలాగైతే కూర్చొని సమయాన్ని వెచ్చించి గొప్ప అద్భుతమైన ప్రశంసను ఎలాగైతే పొందుకున్నదో, నా జీవితంలో కూడా కొన్ని పనుల్ని, ప్రార్థనకు ఆటంకంగా ఉన్న పనుల్ని దేవుడి కొరకు ఎక్కువగా చేయడానికి ఏదైతే ఆటంకముగా ఉన్నదో ఆ యొక్క పనుల్ని పక్కన పెట్టేసి దేవుడి దగ్గరికి వచ్చి ఆయనతో ఎక్కువగా మనం సహవాసం చేస్తే అది రాకడలో మనల్ని అందరినీ కూడా ఆ యొక్క రాజ్యంలోకి ఎత్తబడడానికి అది ఎప్పుడు సహాయం మనకి చేస్తుంది. హల్లెలూయా. అందును బట్టి కొందరు మానుకొనుచున్నట్టుగా మీరు సమాజముగా కూడుకుంటూ మానగా ఆ దినము సమీపిస్తున్న కొలది మరి ఎక్కువగా ఏం చేయాలట, అలాగూ చేయాలి. ఆ తపన పుట్టాలండి,
అక్కడ యుద్ధం జరుగుతుంది, దేవుని వాక్యం చెబుతూ ఉన్నది. అక్కడ కరువులు జరుగుతున్నాయి, దేవుని వాక్యం చెబుతూ ఉన్నది. ఇజ్రాయేలు దేశం మీదకి దండయాత్రలు జరుగుతున్నాయి, దేవుని వాక్యం చెబుతూ ఉన్నది. అన్ని సూచనలు నెరవేరిపోతున్నాయి. అమ్మో, నేను విడిచిపెట్టవలసింది ఏమైనా ఉన్నదా, పక్కకు తీసేసుకోవలసింది ఏమైనా ఉన్నదా, మరిచిపోవలసింది ఏమైనా ఉన్నదా, క్షమించవలసింది ఏదైనా ఉన్నదా, వదిలేయవలసింది ఏమైనా ఉన్నదా, పక్కకు తొలగించుకోవాల్సింది ఏమైనా ఉన్నదా, ప్రభువా నాకు చెప్పండి నాయన. ఆ రాకడలో నేను ఎత్తబడే గుంపులో ఉండాలి. ఈ ప్రార్థన సరిపోదేమో, ఈ భక్తి సరిపోదేమో, ఈ సహవాసం సరిపోదేమో, ఈ కన్నీళ్ళు సరిపోవేమో, ఈ ఉపవాసాలు సరిపోవేమో, ఈ యొక్క రాజ్య విస్తరణ సరిపోదేమో, ఇంకా ఏదైనా చేయాలేమో అని నీకు నాకు ఏమి కలగాలంటే ఒక తపన, ఒక ఆవేదన, ఒక దప్పిక, ఒక తృష్ణ, ఒక ఆసక్తి అనేది పుట్టాలి కదా. అది పుట్టకపోగా ఇక దేవుడికే సమాధానాలు ఇచ్చే రీతిలో నువ్వు ఉన్నావా? ఈ పని ప్రభు, ఆ పని ప్రభు, కనుక ఇన్ని పనులు పెట్టేసుకుంటున్నాను, ఏది కూడా వదులుకోలేను, నిన్ను వదిలేయడానికన్నా నేను సిద్ధమే అనుకున్నావా? పోతావు నరకంలోకి. అందుకే రక్షించబడ్డా, అందుకే దేవుడి ఆయుష్ని ఇచ్చాడు, అందుకే దేవుడి యొక్క ఆరోగ్యాన్ని ఇచ్చాడు, అందుకే దేవుడి కుటుంబాన్ని ఇచ్చాడు. ఒకప్పుడు ఎంతో ప్రార్థన చేసేవాడివి, ఒకప్పుడు ఎంతో దైవ కార్యక్రమాల్లో మునగడానికి ఆ యొక్క ఎంతో ప్రయత్నం చేసేవాడివి, ఒకప్పుడు అన్నీ కూడా నేర్చుకోవడానికి, నూతనంగా అన్నీ కూడా ఉండడానికి ఎంతో ప్రయత్నం చేశాడు. నీ సహవాసం దేవుడితో ఎంతో అద్భుతంగా ఉండేది. ఆ దేవుడు నీకు దర్శనాలు చూపించేవాడు, ఆ దేవుడు నీకు కళలు చూపించేవాడు, నీతో డైరెక్ట్గా మాట్లాడే అనుభవం కూడా నీకున్నది. కానీ ఇప్పుడు అవన్నీ కూడా పోతున్నాయి. ఎండ వచ్చినప్పుడు మబ్బు తొలగిపోతున్నట్టుగా, ఆ బట్టలు ఎండిపోతున్నట్టుగా ఒక్కొక్క ఆత్మీయ జీవితం మెల్లమెల్లగా వెళ్ళిపోతుంది. కానీ దేవుని వాక్యం ఏమని చెబుతుందంటే చచ్చిపోవడానికి కొన్ని సిద్ధంగా ఉన్నాయి. ఆ మిగిలిన వాటి నిమిత్తమైనా సరే, వాటిని బ్రతికించుకోవడానికైనా నువ్వు ప్రార్థన హెచ్చుగా చెయ్యు అంటుంది. హల్లెలూయా. చచ్చిపోవడానికి రెడీగా ఉన్నాయి కొన్ని, ఆల్రెడీ కొన్ని చచ్చిపోయాయి బిడ్డ, ఇంకా 25% ఉన్నాయి. అవి కూడా చచ్చిపోవడానికి రెడీగా ఉన్నాయి. అవి చచ్చిపోకూడదు అంటే, కనుమరుగైపోకూడదు అంటే, ఆత్మీయ జీవితంలో నీ దీపస్తంభాన్ని దేవుడు తీసేయకూడదు అంటే, నిన్ను మర్చిపోకూడదు అంటే, కనీసం ఇప్పుడన్నా బుద్ధి తెచ్చుకొని వాటి నిమిత్తం మోకరించి అంగలార్చి ప్రార్థన చేస్తే దేవుడు అంగీకరిస్తాడు, కరుణిస్తాడు. ఆయన్ని గొప్ప సమాధానం దేవుడు నీకు అనుగ్రహిస్తాడు. హల్లెలూయా.